హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచిత్రాన్ని మీరు గమనించారా? ఎందుకంటే 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు అవ్వడం చూసాం. ఆ తర్వాత కూటమిగానే పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేయలేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే బీజేపీ పొత్తులో కలిపి వాళ్ళైతే గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆయనైతే కొన్నేదో ఆహ్, రైతు రుణమాఫీ అన్నాడు. అదేదో సరిగ్గా చేయలేదు. అంతా అల్లకల్లోలం చేసేసారు. అవి కొంత డబ్బులేసారు, కొంత డబ్బులేయలేదు. ఆ తర్వాత లాస్ట్‌లో ఎలక్షన్‌లకొచ్చే ముందు రోడ్లయితే బాగా ఏశారు. సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతోటి అలానే రోడ్లు కూడా కొంచెం గట్టిగానే ఏశారు అప్పుడైతే. రోడ్లయితే ఓకే. నో ప్రాబ్లమ్ మంచిగేశారు. ఇంకా మీరు కియా అలాంటియి వచ్చినియి కొన్ని ఫ్యాక్టరీలు. మిగతా కొన్ని సంస్థలయితే వచ్చినియి. పెట్టుబడులు పెట్టారు. అమరావతి అని ముందుకెళ్ళే రాజధాని. ఆ తర్వాత అమరావతి, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని అనుకున్నారు. ఆ తర్వాత అది కుదరలేదు. జస్ట్ అమరావతి వరకే రాజధాని అన్నారు. అదే నేమ్ తోటి ఎలక్షన్‌లోకెళ్ళిపోయారు. లాస్ట్ మూమెంట్‌లో తలా అకౌంట్‌లలో 10,000 డబ్బులు వేసేసేసారు. ఓట్లేస్తారని. ఫైనల్‌గా చూస్తే భారీ ఓటమితోటైతే టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆహ్, జనసేన జనసేన సెపరేట్‌గా పోటీ చేసింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే టీడీపీ సెపరేట్‌గా పోటీ చేసింది. బీజేపీ సెపరేట్‌గా పోటీ చేసింది. అన్ని ఇండివిడ్యువల్‌గా అయితే పోటీ చేసాయి పార్టీలన్నీ కూడా పొత్తులు లేకుండా. మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అయితే చాలా భారీ మెజారిటీతోటైతే దాదాపు 151 సీట్లయితే గెలవడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆయన నవరత్నాల పేరుతోటొచ్చాడు. అప్పుడు మేనిఫెస్టో పెట్టుకొని వేరే ఏమి లేకుండా సింగిల్ పేపర్ తోటి వచ్చేసాడు. రాంగానే అయి ఇంప్లిమెంట్ చేసేసాడు. ఆయన బ్యాడ్ లక్ కరోనా వచ్చేసింది. ఆ కరోనా టైంలో కూడా ఆయనైతే ఆహ్, నవరత్నాలయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశాడు. నవరత్నాలు అంటే కొన్ని 1, 2 వదిలేసేయండి. మిగతాయన్నయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే 2024 ఎలక్షన్‌లొచ్చేసరికి కూటమి ఫార్మ్ అయింది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో కలిసిపోయినాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఏదైతే నవరత్నాలు అమలు చేశారని చెప్పుకుంటున్నారు. దాదాపు 90% పథకాలన్నీ, సంక్షేమాన్ని అమలు చేశాం మేము. ఈసారి ఖచ్చితంగా మాది గెలుపు అనుకున్న వైసీపీనైతే ఓడగొట్టేశారు. 11 సీట్లకి. అంతకుముందు టీడీపీని 23 సీట్లకి పక్కన పెట్టేస్తే, జనసేన కనీసం ఒక్క సీట్ ఇచ్చేస్తే, ఇంగా ఇక్కడ చూసుకుంటే బీజేపీ అయితే 0. కానీ ఈసారి చూసుకుంటే వైసీపీ వచ్చేసి 11 సీట్లకే పరిమితమైంది. మిగతా అన్ని పార్టీలు కలిపి కూటమికైతే దాదాపు 124 సీట్లయితే రావడం చూసాం మనమైతే. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మనకేం క్లారిటీ వచ్చిందంటే, ఈళ్ళు గూడా సూపర్ సిక్స్ తోటొచ్చారు. అంతకుముందు నవరత్నాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి వచ్చి 150 సీట్లు కొడితే, ఈళ్ళు సూపర్ సిక్స్ తోటొచ్చేసి 124 సీట్లయితే కూటమైతే ఇప్పుడు ప్రస్తుతం కూటమైతే గెలుపైతే సాధించింది. గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేసింది. వీటన్నిటిని నేను పరిశీలించిన తర్వాత నాకు అర్థమైందేందంటే 2014, 19 మధ్య కాలంలో చూసుకుంటే మీకు టీడీపీ వచ్చేసి పెద్ద సంక్షేమం పెద్దగా ఏం చేసిందేమి లేదు కానీ మీరైతే కొంచెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్లు కావచ్చు, లేకుంటే కొన్ని పోలవరం కావచ్చు, ఇయన్నీ కొన్ని చేసుకుంటా వచ్చేసింది మంచిగానే. కాపోతే సంక్షేమం అనేది పూర్తిగా గాలికొదిలేసింది. రైతుకు రుణమాఫీ అనేది పూర్తిగా సగం సగం పని చేసేసింది. అదేదో కంప్లీట్ చేయలేకపోయింది. అప్పుడు కొంచెం ఫెయిల్ అయింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫెయిల్ అయింది కాబట్టి గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. ఇమ్మీడియేట్‌గా అయితే నవరత్నాల పేరుతోటి వచ్చాడు కాబట్టి నవరత్నాలను ఇంప్లిమెంట్ చేస్తాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అయితే జగన్మోహన్ రెడ్డి అడగడం చూసాం. ఆ ఒక్క ఛాన్స్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు. వచ్చి గెలిసాడు. వచ్చి గెలవంగానే వేరే మాట లేకుండా బటన్లు నొక్కడం మొదలెట్టేసాడు. ఆయన 5 సంవత్సరాల పాటు బటన్లు నొక్కుతూనే ఉన్నాడు. నొక్కి నవరత్నాలు ఆల్మోస్ట్ 90% పూర్తి చేశారంటే చెప్పుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయం కావచ్చు, కొన్ని కొన్ని మంచి ఆయన వ్యవస్థలైతే తీసుకొచ్చారు. మంచిగానే తీసుకొచ్చారు. కానీ మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ రోడ్లు వేయడం కావచ్చు, వీటి గురించి చాలా ఎక్కువ విమర్శలైతే ఎదుర్కొన్నారు. ఎందుకంటే సంక్షేమం చేశారు గానీ ఆహ్, మౌలిక సదుపాయాలు ఏంటియో రోడ్లు కావచ్చు, లేకుంటే కొన్ని కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, ఆయనైతే అలాంటి వాటి మీద దృష్టి పెట్టలేదు. కానీ నవరత్నాలు నేను చేశాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఈ అకౌంట్‌లో పడ్డాయి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మహిళలకి డబ్బులు కావచ్చు, బీసీ మహిళలకు కావచ్చు, ఆ తర్వాత మీరు చూసుకుంటే రైతు భరోసా కావచ్చు, ఇయన్నీ నేను ఇచ్చాను గదా! ఖచ్చితంగా నాకు ఓట్లేస్తారని అయితే భావించారు. కానీ ఓట్లయితే వేయలేదు. నవరత్నాలు 90% చేసినప్పటికీ కూటమిగా ఫార్మ్ అయిన బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలైతే భారీ విజయాన్నయితే సాధించాయి. భారీ విజయం సాధించడం చూసాం. అప్పుడు ఇక్కడ మనకేమర్థమైంది? ఇక్కడ సంక్షేమం ఇన్ని డబ్బులిచ్చినా సరే దాదాపు 3,00,000 నా 4,00,000 3,50,000 4,00,000 అయితే డబ్బులైతే పంచేసాడు. అకౌంట్‌లకైతే పడిపోయినాయి. ప్రజల అకౌంట్‌లో అయితే డబ్బులైతే పడిపోవడం చూసాం మనమైతే. కానీ ప్రజలైతే ఖచ్చితంగా కూటమికే ఓట్లేసారు. ఎందుకంటే సూపర్ సిక్స్ తోటి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని. అలానే మళ్ళీ ఆహ్, హ్మ్, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద డెవలప్‌మెంట్ కనబడలేదని కొంతమంది ఎవరైతే కొంచెం చదువుకున్నోళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అట్టడుగుపోతుందని భావించారేమో గానీ అలానే మందు రేటు తగ్గిద్దని గావచ్చు.
లేకుంటే ప్రజలకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని కావచ్చు. కూటమి అయితే గెలిచింది. గెలిచి ఇప్పుడైతే ప్రస్తుతం సంవత్సరం కాలం పూర్తయింది. ఇప్పటివరకైతే సంక్షేమం అయితే ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదైతే 2014లో ఏదైతే మభ్యపెట్టారో ఇప్పుడు అలానే కూటమి అయితే మభ్యపెడతా ఉంది. ఒకటి కూడా చేయలేదు. ఈ సినారియో అంతా చూసిన తర్వాత ఏం జరిగింది మనకేం అర్థమైందంటే, అప్పుడు టీడీపీని ఓడగొట్టారు. ఎందుకంటే సంక్షేమం ఇవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తాడని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు దాదాపు 90% ఫిల్ చేసి బటన్లు నొక్కి నొక్కి ఆ ప్రజల అకౌంట్లో డబ్బులు వేసినా సరే వ్యతిరేకంగా 11 సీట్లకే పడుకోబెట్టారు. ఇప్పుడు చూస్తే సూపర్ 6 తోటి ముందుకొచ్చిన కూటమి గవర్నమెంటు, ఇప్పుడు చూస్తే కూటమి వచ్చేసి దాదాపు సంవత్సర కాలం పూర్తయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సంక్షేమం వాళ్ళు చెప్పిన సూపర్ 6 నుంచి. మరి వీళ్ళని ఎన్ని సీట్లకి 2000 నాకు చాలా ఆసక్తిగా ఉంది. 2000 రేపొద్దునే 2029 ఎలక్షన్లు స్టార్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ప్రజల మనసులో ఏముందనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉందండి. చూడాలి మరి జమిలీ ఎన్నికలు జరిగితే ఇంకా ముందుగానే వస్తాయి. 2027లోని ఎలక్షన్ జరగచ్చు అనుకుంటా. ఒకవేళ జరగకపోతే మళ్ళీ దాదాపు 4 సంవత్సరాల దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. మరి ఇప్పుడున్న కూటమి రేపు కూటమి గాని వెళ్తామని చెప్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల పాటు అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్తా ఉన్నారు. మేము 15 సంవత్సరాల పాటు మేమే కూటమిగానే ఉంటాం. మేమే గవర్నమెంట్ ఉంటున్నాం అనేది చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సంక్షేమం అయితే చేయలేదు వీళ్ళు. సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అంతకుముందు సంక్షేమం చేయని టీడీపీ ఓడిపోయింది. మరి చూద్దాం ఏం జరగబోద్దో. నాకైతే ఇది ఒక అయోమయ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే లేదా కులాల వారీగా విడిపోయి ఆ ఓట్లు అట్టే పడిపోతున్నాయా? కూటమిగా ఉంటే ఇంగా నాకు ఇది ఒకటి అర్థమైందేంటంటే నెక్స్ట్ గనక కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే ఎళ్లి పోటీ చేసి వాళ్ళు ఓడిపోయారనుకో, అప్పుడు నాకు క్లారిటీ వస్తది. అసలు ఏంటి ప్రజల మనస్తత్వం ఇలా ఉంది. లేదా కూటమి గవర్నమెంటే గెలిచిందనుకో, ఇంకా పిచ్చ క్లారిటీ వస్తది మనకి. ఎందుకంటే కుల ప్రాతిపదికన ఓట్లు పడుతున్నాయి. ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద పార్టీ పక్కన ఉన్నా సరే గెలవడం ఖచ్చితంగా కష్టమైపోద్ది అనుకున్నాం. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే కూటమి గవర్నమెంట్ అయితే కొంచెం ప్రజల్లో వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఏం జరగబోద్దో చూద్దాం.